ఈరోజు డే 3 2 రోజులు కంప్లీట్ అయినాయి కాబట్టి సో రూమ్ వెకేట్ చేసేసి కింద తిరుపతికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో ఇది రాంబంగిచ, ఇది ఏమో ప్రైవేట్ వెహికల్స్ సంబంధించింది. ఇప్పుడు ఇదేమో బస్ స్టాప్ అనమాట. సో బస్ ఎక్కేసి కింద దిగాలని చూస్తున్నాం. సో మా గ్యాంగ్ అయితే వస్తుంది. తిరుమలలో 24 అవర్స్ మించి రూమ్లో ఉంటే కొంచెం ఇబ్బంది పెడతారనమాట. సో అటో ఇటో ఏదో ఒకటి చేసేసి 48 అవర్స్ ఉన్నాం, అంటే ఒక గంట 2 గంటల ముందే వెకేట్ చేసినాం అనమాట. సో ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం. ఇది ఏసీ బస్ అయితే కాదు, నాన్ ఏసీ బస్సు. 90 రూపీస్ ఏమో పడింది. సో ఇక్కడ నుంచి ప్రయాణం అయితే చూపిస్తా. ఇది ఘాట్ రోడ్ కాబట్టి ఇంకా ఎక్కేదానికన్నా కింద దిగేది ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో కడుపులో అయితే కంపల్సరీ తిప్పుతుంది కాబట్టి ఇంకా అరేంజ్మెంట్స్ అయితే చేసుకోండి. మా డే 3 ప్లాన్లో అయితే 2 అనుకున్నాం. ఒకటి వచ్చేసి అలవేల్ మంగపురం, రెండోది వచ్చేసి శ్రీకాళహస్తి అనమాట. మార్నింగ్ ఏమో పద్మావతి టెంపుల్ తిరుచానూరు వెళ్ళేసి మధ్యాహ్నం కల్లా శ్రీకాళహస్తి చేరుకొని శివుని దర్శించుకొని డైరెక్ట్గా రైల్వే స్టేషన్ శ్రీకాళహస్తిలో ఎక్కేసి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇది తిరుపతి బస్ స్టాండ్ అనమాట. తిరుపతిలో దిగేసి తిరుచానూరు బస్ ఎక్కుదామని అయితే ట్రై చేసాం, కానీ బస్సులు అనేవి కొంచెం లేటుగా ఉన్నాయి. సో ఇదంతా కాదని లోకల్ ఆటో కట్టుకొని తలా 50 రూపీస్ ఇచ్చేసి తిరుచానూరు అయితే బయలుదేరాం అనమాట. ఇది తిరుపతికి అయితే 6 to 7 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో అంటే ఎక్కువ మంది ఉంటే కొంచెం తక్కువ రేట్ తీసుకునే ఛాన్స్ ఉంది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా అదే ప్లేస్. చూడండి, డైరెక్ట్గా టెంపుల్ ముందర అయితే ఆటో ఆపేసిండు. మేము లాకర్లో తీసుకొని చిన్న లగేజ్ అనేది అందులో పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో లాకర్ అయితే తీసుకున్నాం. మా వాళ్ళు కొంతమంది శ్రీకాళహస్తి డైరెక్ట్గా వెళ్ళిపోయారు, మేమే మాత్రమే ఇక్కడికి వచ్చినాం అనమాట. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళతో పాటు మా లగేజ్ పంపించేసినాం. ఇక్కడ లాకర్ తీసుకొని చెప్పులు, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి అని ఇక్కడ పెట్టేసినాం అనమాట. 30 రూపీస్ ఏమో తీసుకోండు, 2 అవర్స్కో 3 అవర్స్కో అనుకుంటా. ఇది పాప ఏడిపిస్తుందని మేము డైరెక్ట్ 50 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాం. 50, 200 ఉన్నాయి. 200 అవసరం లేదు, నాకు తెలిసి 50 సరిపోతుంది. సో జనాలు లేనప్పుడు మాత్రం ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. మా తోటి పాప ఉన్నది కాబట్టి మేమైతే 50 తీసుకున్నాం. మ్యాక్సిమం ఫ్రీ దర్శనాలు కూడా వెళ్ళిపోవచ్చు. మీరు అక్కడ లైన్స్ చూస్తే అర్థమైపోద్ది ఎట్లా ఫ్రీగా పోవాలా, పైసలు పెట్టుకోవాలని. ఇక చూడండి, 50, 200 ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. డైరెక్ట్గా వెళ్తే లోపల టికెట్స్ అయితే ఇస్తారు. లెఫ్ట్ సైడ్ ఇవి చూసుకుంటే ఇవన్నీ సెల్ ఫోన్లు అవి ఇవి అన్నీ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చిపోవాలన్నమాట. నేను ప్రజెంట్ దర్శనం అయిపోయిన తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. దర్శనానికి పోయేటప్పుడు మొబైల్ అలవలేదు కాబట్టి జస్ట్ లాకర్లో పెట్టేసి పోయినాం. ఇది ఫ్రీ దర్శనం ఎంట్రీ అనమాట అక్కనే. సో సేమ్ కొంచెం ముందుకు వెళ్తే ఇది పుష్కరిణి. సో చూడండి, ఇది చాలా పెద్దగా అవుతుంది. తిరుమల కన్నా కొంచెం పెద్దగా ఉంటుందేమో అన్నట్లు అనిపించింది చూడంగానే. చాలా పెద్దగా అవుతుంది. సో మేము వెళ్ళినప్పుడు మాత్రం లోపలికి ఎంట్రీ అయితే లేదు. ఎంట్రీ ఉంటే స్నానాలు చేయడానికి ట్రై చేయండి, కనీసం వాటర్ అన్న నెత్తిన చల్లుకోండి, ఓకేనా. సో ఇది ఇప్పుడు స్ట్రక్ పోతే ఇంకా గుడి బ్యాక్ సైడ్ అనమాట. ఒక మొత్తం టెంపుల్ చుట్టూ ఒకసారి రౌండ్ వేసి అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి డీటెయిల్గా చూపిస్తే ఒకసారి అయితే చూడండి. యాక్చువల్గా మనం ఫస్ట్ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవాలి. కాకపోతే మాకు టైం సరిపోక కొంచెం ప్రాసెస్ అటు ఇటు అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఇది, సెకండ్ అది ఆ టైపులో అయిపోయింది. కానీ కంపల్సరీ దర్శించుకోవడం అయితే జరిగిందనమాట. ప్రతి టెంపుల్కి ఎంట్రీ పాయింట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. అంటే గేట్ 1, గేట్ 2, గేట్ 3 అట్లా ఉంటాయి అనమాట. మేము ఒక దగ్గర నుంచి అయితే వచ్చినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొబ్బరికాయలు ఇట్లా అగరబత్తీలు ఇవన్నీ ఇక్కడ చేస్తారనమాట. మాకు 50 రూపీస్ కాబట్టి 30 మినిట్స్లో అయిపోయింది. మా వాళ్ళు కొంతమంది పోయారు, వాళ్ళు ఫ్రీనే వెళ్ళారు అనమాట. వాళ్ళు కూడా 30 మినిట్సే పట్టింది. సో టైం అయితే అంత తేడా ఏమనిపించలేదు నాకు. అంటే 5 మినిట్స్ అటో ఇటో ఉంటుంది అంతే, కానీ పెద్ద తేడా అనిపించలేదు. ఇక్కడ లడ్లు సంబంధించి విక్రయ కేంద్రం అనమాట ఇవి. సో ఇది గేట్ 2. ఇక్కడ నుంచే మేము బయటకైతే వెళ్తున్నాం. ఆ పక్క సైడ్ నుంచి
ఎంట్రీ అయితే అయినాం అనమాట. అది గేట్ 1 ఏమో అనుకుంటా. చూడండి గాంధీ తాత ఇక్కడ కూడా. సో ఈ విధంగా వేషం అవుతున్నది. సో ఒక రౌండ్ అయితే కొట్టేసినాం మొత్తం టెంపుల్ చుట్టూ. టిఫిన్ తినేసి ఇంకా డైరెక్ట్ మళ్ళీ తిరుపతి బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్సులు ఉండవనేసరికి తిరుపతి బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి శ్రీకాళహస్తి బస్సు అయితే ఎక్కినాం. ప్రజెంట్ శ్రీకాళహస్తి బస్సులో అవుతున్నాం. ఇవన్నీ లొకేషన్లు అక్కడివే. చూడండి ఎంట్రీ అయినాము, ఇప్పుడే శ్రీకాళహస్తికి ఎంట్రీ అయినాం. బస్ టికెట్ ప్రైస్ చూసుకుంటే 55 రూపీస్. ఇది స్వర్ణముఖి రివర్ లెఫ్ట్ సైడ్ ప్రజెంట్ బ్రిడ్జ్కి, రైట్ సైడ్ ఏమో ఆ రివర్ ఆనుకొనే ఇంకా టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. సో అది కూడా చూపిస్తా ఒకసారి అయితే చూడండి. సో ఇది గుట్ట, దీని మీద ఏదో ఉంది, నాకు అంత ఐడియా లేదు. మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. కాకపోతే పాప ఏడుస్తుందని ఆటో ఎక్కేసినాం. జస్ట్ 10 రూపీస్ ఏమో తీసుకోరు. మీరు వాకబుల్ డిస్టెన్స్లో ఉంది చూడండి, మీకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి నిలబడ్డా కనిపిస్తుంది. సో గోపురం చూడండి, న్యూలీ కన్స్ట్రక్టెడ్ అయినట్టుంది అది. సో పైన వచ్చేసి మీకు శివపార్వతి స్టాచ్యూస్ అయితే ఉంటాయి. అక్కడనే భక్త కన్నప్ప తన 2 కళ్ళు తీసి శివలింగానికి పెట్టిండని అయితే అంటుంటారు. ఇక్కడ కూడా ఒకటి ప్రైవేట్ లాకర్ తీసుకొని దాంట్లో చిన్న లగేజ్ ఉంటే అలా పెట్టేసాం అనమాట. ఒక 30 రూపీస్ ఏమో తీసుకోరు. సో గుడిలోకి అయితే ఎంట్రీ కొంచెం దూరం వరకే ఉంది, ఎందుకంటే మొత్తం చెకింగ్ హై లెవెల్లో చేస్తారు అనమాట. కాబట్టి సో గుడి లోపలికి అయితే తీసుకోలేకపోయాను, అంటే గర్భగుడి కాదు, కొంచెం లోపలికైనా తీసుకోపోలేస్తాం అనుకున్నాం కానీ సో లోపలికైతే తీసుకోపోలేకపోయాను. చూపిస్తే యాడ్ దాకా తీసుకుపోయినాము. సో ఇవన్నీ చూడండి, ఇక్కడ గోశాలలు ఇవన్నీ. సో సైడ్ షాప్స్ ఇవన్నీ ఈ విధంగా అవుతున్నాయి. రైట్ సైడ్ ఇక్కడ ఫ్రీ డ్రింకింగ్ వాటరు, ప్రసాదాల విక్రయశాల అయితే ఇక్కడ ఉన్నదన్నమాట. ఇక్కడ మొత్తం దీపాలు అవి ఇవి వెలిగిస్తున్నారు. సో మా వాళ్ళు కూడా వెళ్ళారు లేడీస్. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతుంది లోపలికి. ఇక్కడ మొత్తం చెకింగ్ అయితే చేస్తారు. సో చూడండి, భక్త కన్నప్ప ఈ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు, కాకపోతే గేట్ నెంబర్ 4 దగ్గర నుంచి అయితే వెళ్ళొచ్చు. నేను వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా టైం అయితే సరిపోలేదు, ఇంకా బయట నుంచే వీడియో అయితే తీసినాం అనమాట. మేము వెళ్ళిన రోజు అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఫ్రీ దర్శనం అయితే చాలా కష్టం. 50 రూపీస్ తీసుకున్న గంటకు పైన పడుతుందని 200 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. సో మాకు 15 to 30 మినిట్స్ లోపు స్పీడ్గానే దర్శనం అయితే అయిపోయింది. ఈ ప్లేస్లో దేవుడు భజనలు అయితే చేస్తుంటారు. ఇక్కడ నుంచి గేట్ నెంబర్ 2 ఎంట్రన్స్ ఇది. ఇట్లా 4 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే 3 and 4 కూడా తగులుతుంది. స్వర్ణముఖి రివర్ ఉంటుంది కదా, స్నానాలు చేయడానికి ఇక్కడ నుంచి కూడా భక్తులు అయితే వస్తుంటారు అనమాట. అంటే పూజలు చేసుకుంటారు కదా, రాహుకేతు పూజలు చేసుకొని ఇక్కడ వచ్చేసి స్నానం చేసి వెళ్తారనమాట. సో రివర్ కూడా ఈవినింగ్ టైంలో అయితే మంచిగా ఉంది చూడటానికి. సో లొకేషన్లో కూడా చాలా కూల్గా అయితే ఉంది. శ్రీకాళహస్తి అనగానే రాహుకేతు పూజలకైతే ఫేమస్ అనమాట. సో 500 రూపీస్ టికెట్ నుంచి 5000 రూపీస్ టికెట్ దాకా ఉంటుంది అనమాట దీంట్లో. సో పూజ మొత్తం ఒకే విధంగా ఉంటుంది, కాకపోతే కూర్చొని పూజలు చేసే ప్లేస్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ మీకు దూరం నుంచి కనిపిస్తుంది కదా, ఇది గేట్ నెంబర్ 3. స్టే చేయాలనుకున్న వాళ్ళు మాత్రం గేట్ నెంబర్ 4 నుంచి ఎంట్రీ కాండి, ఎందుకంటే స్నానాలు మొత్తం అక్కడనే ఉంటాయి అన్నమాట అన్నీ కూడా. మా గ్యాంగ్లో సగం మంది దర్శనం అయితే చేసుకోలేదు, జనాలను చూసి భయపడి ఇక ఆల్రెడీ 2 రోజులు అలసిపోయారు కాబట్టి దర్శనం అయితే సగం మంది చేసుకోలేదు. మేము పైసలు పెట్టి అయితే పోయినాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఆటో ఎక్కేసి పక్కనే 2 కిలోమీటర్స్ దూరంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అయితే ఉందన్నమాట. సో శ్రీకాళహస్తిలో మేము బోర్డింగ్ పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి అయితే ఎక్కేస్తున్నాం అనమాట మిర్యాలగూడకి డైరెక్ట్గా. సో రైల్వే స్టేషన్ అయితే ఇది చిన్నగానే ఉంటుంది రైల్వే స్టేషన్ అనుకున్నా కానీ మిర్యాలగూడతో పోల్చుకుంటే చాలా పెద్దగానే అయితే ఉంది ఇది. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఉచిత బస్సు కూడా పెట్టారు శ్రీకాళహస్తికి. సో మా రైలు అయితే వచ్చింది చూడండి, నారాయణగిరి సూపర్ ఫస్ట్ వచ్చిన రైలు వేరు, ఇది వేరు. ఒకటి అప్ ఒకటి డౌన్ వేరే వేరే ఉంటాయి అన్నమాట 2 కూడా.
శ్రీకాళహస్తిలో ఈవినింగ్ 7కి ఎక్కితే మార్నింగ్ 3 o'clockకి మిర్యాలగూడలో అయితే దిగినాం అనమాట. ఇది మిర్యాలగూడ రైల్వే స్టేషన్. సో ఇంతటితో మా 3 days ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే అనుకున్నట్లు అన్నీ తిరిగేసినాం. సో రైలు అయితే పోతుంది. టాటా బాయ్ బాయ్. సో 3 days అయితే మీకు 3 parts కింద వీడియోస్ అయితే పెట్టినా, కంపల్సరీ 3 మిస్ కాకుండా అయితే ప్రతి ఒక్కటి చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు ఇట్లాంటివి నేను చూపించాలంటే మాత్రం కంపల్సరీ బెల్ ఐకాన్ మర్చిపోకుండా ఆన్లో పెట్టుకోండి. సో మీరు సపోర్ట్ చేస్తుంటే ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.